హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ని తీసుకుంటారా లేదా సంజు శాంసన్ తీసుకుంటారా అనే దానికైతే క్లారిటీ రావడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ అయితే జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఐసీసీ అయితే ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టును అయితే బీసీసీఐ అయితే కొన్ని రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఈ జట్టు పైన అయితే రకరకాలుగా అయితే భిన్నాభిప్రాయాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. కొందరు విశ్లేషకులకు అయితే మెచ్చుకోగా, కొందరు అయితే విమర్శించడం జరిగింది. ఈ జట్టుతోని ప్రపంచ కప్ని ఎలా గెలుస్తారైతే కొందరు అయితే విమర్శించడం జరిగింది. దాంతోనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన టీమిండియా జట్టు మాత్రం అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ స్ట్రాంగ్గానే ఉందని అయితే షేక్లో అయితే చెప్పడం జరుగుతుంది. అయితే వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే రిషబ్ పంత్ని తీసుకుంటారా లేదా సంజు శాంసన్ తీసుకుంటారా అనేది అయితే క్లారిటీ అయితే లేకుండా పోయింది. కాకపోతే బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్తో అయితే దానికైతే క్లారిటీ రావడం జరిగింది. ఈరోజు బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ వచ్చేసరికి 32 బంతుల్లోనే 53 పరుగులు చేయడం జరిగింది. అందులో 4 4 4 సిక్సర్లతోటి రిషబ్ పంత్ అయితే సూపర్గా రాణించడం జరిగింది. ఇంకా రిషబ్ పంత్ ఇంకా ఆడగల సత్తా ఉంది, కాకపోతే రిటైర్డ్ అవుట్ కింద వెళ్ళిపోవడం జరిగింది. మిగతా ఆటగాళ్లకు బ్యాటింగ్ రావడం ఉద్దేశంతో రిషబ్ పంత్ అయితే రిటైర్డ్ అవుట్ అవ్వడం జరిగింది. రిషబ్ పంత్ మాత్రం అయితే ప్రత్యర్థి బౌలర్పై ప్రతిదాడి చేస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఇంతగానో ఆడతాడా లేదా, అయితే టీ20 ప్రపంచ కప్లో ఎలా ఆడతాడైతే సందిగ్ధాలు అయితే నెలకొన్నాయి. ఆ సందిగ్ధాలకు మొత్తం అయితే రిషబ్ పంత్ వార్మప్ మ్యాచ్తోని ఫుల్ స్టాప్ పెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. వార్మప్ మ్యాచ్లో మాత్రం అయితే భారీ షాట్లతోని ప్రత్యర్థి జట్ల పైన ప్రతిదాడి చేయడం జరిగింది రిషబ్ పంత్ మాత్రం అయితే. అదేవిధంగా సంజు శాంసన్ విషయానికి వచ్చినట్టయితే సంజు శాంసన్ బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. 6 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేయడం జరిగింది. బంతులు ఎదుర్కోవడానికి సంజు శాంసన్ అయితే పూర్తిగా ఇబ్బంది పడ్డట్టయితే మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాకపోతే సంజు శాంసన్ ఇంకా మెరుగైన ప్రదర్శన కనబరచాలని అయితే మనం కోరుకుంది. ఎందుకంటే సంజు శాంసన్ ఐపీఎల్లో ఇరగదీసి ఆరేసారని చెప్పుకోవచ్చు. భారత్ పిచ్చుల పైన సంజు శాంసన్ మాత్రం అయితే తిరుగుండదు, అద్భుతంగానే రాణించడం జరిగింది. కాకపోతే అమెరికా పిచ్చులు అయితే స్లో పిచ్చులు కావడంతో సంజు శాంసన్ ఆడడానికి అయితే చాలా ఇబ్బంది పడడంతోనే అయితే తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో. ఇద్దరు బ్యాటర్లు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం అదేవిధంగా కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో ఇద్దరు అయితే సమవుజ్జులుగానే ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటేనే కొంచెం సంజు శాంసన్ అయితే కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. మన రిషబ్ పంత్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అదే వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే ఇద్దరు సమవుజ్జులుగానే ఉండడం జరిగింది. అయితే టీ20 వరల్డ్ కప్ జట్టులో వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే రిషబ్ పంత్కి ఎక్కువ చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే రిషబ్ పంత్ అటు బ్యాటింగ్తో పాటు వికెట్ కీపర్ పొజిషన్లో స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావడంతోనే రిషబ్ పంత్కు చోటు కలిగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఫామ్ కూడా రిషబ్ పంత్ సూపర్గా ఉండడం జరిగింది. అందుకనే రిషబ్ పంత్కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు లభించే అవకాశం అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే మన టీమిండియా గ్రూప్ మ్యాచ్లో వచ్చేసరికి న్యూయార్క్ వేదిక జరుగుతుంది. 3 మ్యాచ్లు కూడా అదే స్టేడియం పైన అదే పిచ్ పైన జరుగుతుంది. అదే పిచ్ పైన రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడంతో ఈజీగా తరుపతి జరగబోయే మ్యాచ్లో చోటు లభించే అవకాశం ఉంటుంది. సంజు శాంసన్ మాత్రం అయితే బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, మరి టీ20 ప్రపంచ కప్ జట్టులో వచ్చేసరికి సంజు శాంసన్ తీసుకోవాలా రిషబ్ పంత్ని తీసుకోవాలా అన్నది అయితే టీం మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రిషబ్ పంత్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం టీ20 ప్రపంచ కప్లో ఎవరు తీసుకుంటే బాగుంటుంది అన్నది అయితే మీరైతే కామెంట్ రూపంలో తెలపండి. సంజు శాంసన్ తీసుకుంటారా లేదా రిషబ్ పంత్ని తీసుకున్నా అనేది అయితే కామెంట్ చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.